మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. మృత్పిండము అంటారు. మట్టి ముద్దని ఇలా నేను పట్టుకుంటే, ఇలా నేను ఆడుతుంటే, ఆ మట్టి ముద్ద పొరపాటున నా చేతిలోంచి కింద పడింది అనుకోండి, అంతే, ఇక పైకి లేవదు. ఒక్కసారి నేను ఆడుతుండగా పొరపాటున నా చేతిలోంచి జారి కింద పడినటువంటి మట్టి ముద్ద ఇక పైకి లేవదు. అదే నేను ఒక రబ్బర్ బంతితో ఆడుతుంటే ఎంత కింద పడిందో అంత పైకి లేస్తుంది. అలా పైకి లేవగలిగిన శక్తి కోసం మీరు విద్యార్థులై ఉన్నారు తప్ప, చిన్న ఫెయిల్యూర్ కూడా లేకుండా మీ కెరీర్ని ఉంచుకోవడం మీకు జీవితంలో సాధ్యం కాదు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ ఫెయిల్యూర్. ఎక్కడో అక్కడ మీరు ఎంత గొప్ప వాళ్ళవండి, మీరు ఎంత గొప్పగా రాయగలిగిన వాళ్ళవనివ్వండి, ఎంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళవనివ్వండి, ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని నింద చేసేవాడు ఉండి తీరుతాడు. మహాత్మా గాంధీకి వంకపెట్టని వాడు లోకంలో లేడు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి కూడా వంకపెట్టని వాళ్ళు ఈ లోకంలో లేరు. వివేకానందుణ్ణి ఎత్తిపొడవని వాళ్ళు లేరు. ఈశ్వరుడు నోరిచ్చాడు కాబట్టి ఎవడు ఏదైనా మాట్లాడతాడు. కానీ మృత్పిండమై మీరు పాడైపోకండి. మీరు ఎక్కడో అక్కడ ఏదో ఒక పొరపాటు మీ వల్ల జరగచ్చు. జరిగిన నాడు మీరు మట్టి ముద్దలా కింద పడద్దు. బీ బ్రేవ్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ఎస్, ఐ డిడ్ ఇట్, పొరపాటే, నేను ఇది చేశాను, ఈ కారణానికి చేశాను. ఒకవేళ మీరు నిజంగా స్వార్థంతో చేసి ఉంటే పరమ ధైర్యంగా చెప్పేసేయండి, ఎస్, నేను ఈ సెల్ఫిష్ మోటోతో చేశాను. నేను ఒక ఆఫీసర్ని చూశానండి. హీ వాజ్ హెడింగ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఎట్ వన్ టైం. ఆయన ఒక 5 అసిస్టెంట్స్ని రిక్రూట్ చేయాల్సి వచ్చింది. 100 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో స్టేట్ చీఫ్ సెక్రటరీ రికమెండ్ చేశాడు ఒక ఆయన, ఓ కుర్రాన్ని. ఆయన అబ్బాయికి ఉద్యోగం ఇచ్చేశాడు. ఇచ్చేసి ఆయన ఫైల్ మీద రాశాడు. ఏమని రాశాడో తెలుసా అండి? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రికమెండెడ్ దిస్ ఫెలో. ఆన్ ఇంటర్వ్యూయింగ్ దిస్ స్టూడెంట్, దిస్ aspirant, I came to a conclusion that he is not 100% fitting to occupy this position. Still, keeping the rest of the people aside, I gave him this position only because I kept the objectives of the organization in my view. If I dismiss the recommendation of the Chief Secretary of the Government of Andhra Pradesh, tomorrow it will be very difficult for the institution to get permissions from the state government. So, just allotting one post to such a man and giving him adequate training to fall in line will not defeat the organizational interest. So, in order to accomplish the objectives of the organization and for the betterment of the institution, I was left with no other alternative than appointing him in the post, accepting the recommendation. This may be approved and Rasi Board of Directors permission. And they have given the managing director a credential. Wonderful. చాలా ధైర్యంగా రాశారు, చాలా బాగుందన్నారు.